ఈరోజు ప్రధాన వాక్యము మనం అందరం మనం నేర్చుకున్నాం. యాలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడకు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. యాలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావము ధరించుకొనగా అబ్రహాము సంతాన స్వభావము ధరించుకొని ఉన్నాడు. ధరించుకోవడానికి యేసు వచ్చినాడు. దేవదూతల స్వభావము ధరించుకోవడానికి దేవదూతలకి సంరక్షణ చేయడానికి యేసు రాలేదు. దేవదూతలు స్వభావం ధరించుకుంటే దేవదూతల స్వభావం అంటే దేవదూతల స్వభావం అంటే మరణం లేదు. దేవదూతలకి ఏం లేదు, మరణం లేదు. మరణం లేని ఒక స్థితి లేని దేవుడు వచ్చినట్టుగా రాయబడినాడు. అప్పుడు ఈ దేవదూతలకి రక్షించడానికి దేవుడు రాలేదు. 2 Peter 4వ అధ్యాయం 2వ అధ్యాయం 4వ వాక్యం చదివినప్పుడు మీకు నేను చెప్పిన దేవుడు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక అప్పుడు దేవదూతలు పాపం చేసినప్పుడు దేవదూతలు దేవుడు విడిచిపెట్టారు. ఇది అనే వాక్యం ఉదాహరణకి వస్తే 6వ వాక్యం చదవండి. తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాసాలను విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రం చేశారు. పాపం చేసిన దూతలకి రక్షించడానికి యేసు ప్రభు రాలేదు అని 16వ వాక్యం పాపం చేసిన దూతలకి రక్షించడానికి తన కుమారుని దేవుని ఏం చేయలేదు, పంపించలేదు. దేవుడు ఎందుకు పంపించలేదు? పాపం చేసిన మనిషినికి రక్షించడానికి యేసుకి భూమి దగ్గర పంపించాలని దేవుడు పంపించాలని వాక్యం రాయబడింది. ఇక్కడ మీరు తెలుసుకున్న ఒక మాట ఏమంటే పాపం చేసిన దూతలకి రక్షించాలి కదా. వారికి పాపం చేసినప్పుడు దేవుడు రక్షించలేదు. దేవుడు ఎవరికి రక్షించడానికి? మనిషిని అబ్రహాము సంతానం కొరకు రక్షించడానికి ఆయన వచ్చేదని దేవుడికి స్తోత్రం. అంటే దేవుడు ఏమవుతున్నారు? ఆయన జన్మించలేదు. దేవుడు ఏం చేయలేదు, మనుషులు మాత్రమే దేవదూతలు జన్మించలేదు కాబట్టి వారిలోకి ఈ పాపం ఏం చేయలేదు, ఇంకా ఒక రీతికి రాలేకపోయింది. మనుషులు అనగా కాదు, మనుషులు చేసిన ఆదాము చేసిన పాపము ఎవరి మీదకి వచ్చింది? మన సంసారంలోకి వచ్చారు. దేవదూతలు చేసిన పాపం మనకి ఎప్పుడు కూడా ఏం చేయలేదు. అప్పుడు పుట్టితే మాత్రం కదా ఇంకొకరికి వస్తుంది, పాపం వస్తుంది. కానీ దేవదూతలకి ఏమి జన్మ లేదు, దేవుడు సృష్టించలేదు కాబట్టి వారికి జన్మ లేదు. వారికి జన్మ లేదు కాబట్టి వారు ఇంకొకరికి పాపం ఏం చేయలేదు. మనం అనగా కాదు, మన మనుషులుగా పుట్టిన కాబట్టి మనలో నుండి వేరొకరు మనం కలిగిన పిల్లలకి ఏమొస్తుంది? బాగా వస్తున్నారు. అదే కీర్తనములో 51 అయినా వాక్యం మీరు చూడండి. కీర్తనము 51. పాపములో పుట్టిన వాడును, పాపములోనే నా తల్లి నన్ను గర్భము
దావీదు చెప్తున్నాడు, పాపంతోని నా తండ్రి నన్ను ఏం చేశాడు? ఇది అదే మనసు నుంచుకొని రోమాపత్రిక ఏంటంటే 5వ అధ్యాయం 12వ వాక్యం 20వ వాక్యం చూడండి. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా 5వ అధ్యాయం 12వ ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించేది. చూడండి, పాపము లోకంలోకి ప్రవేశించేది. ఇది 20వ వాక్యం చూడండి. మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను, అయినను పాపము మరణమును ఆధారము చేసుకొని ఎలాగూ ఏలెనో అలాగే నిత్య పాపం విస్తరింపజేసేది, పాపం ఏదేది అని రెండో మాట రాయకూడదు. మనుషులుగా పుట్టిన వాటిలో మనుషులకు పుట్టి ఇలా వచ్చిన కాబట్టి వారిలోనికి పాపం ఏం చేస్తున్నారు? ప్రవేశిస్తున్నారు. అంటే దూదలు అరగ కాదండి, దూదలకి జన్మ లేదు కాబట్టి వాళ్ళు ఏం లేదు, పాపం ఏం చేయదు, ప్రవేశించేది. ఏదో ఎవరో చేశారో వాళ్ళు మాత్రమే పాపం ఏం చేశారు, ఒదిగిపోయారు. దేవుడికి స్తోత్రం. అప్పుడు ఇలా తెలుసుకోవాలనే మాట, దేవదూతలకి ఏం లేదు, మన వలన వివాహం చేయడము వివాహం ఇవ్వడము లేదు, మనుషులకి మాత్రమే ఉంది. వివాహం చేసుకోవడము వివాహం చేయడం దేవదూతలకి లేదని దేవుడు చెప్పారు. మత్తయి సువార్త 22వ అధ్యాయము 30వ వాక్యం చూడండి. పునరుత్థానమునందు ఎవరిని పెళ్లి చేసుకొనరు, పెళ్లికి ఇయ్యబడరు, వారు పరలోకమందున్న దూతల వలె ఉందురు. దేవదూతలకి ఏం లేదు, వివాహం లేదు. దాన్ని బట్టి వాళ్ళు పాపం విస్తరింపబడలేదు. మనుషుల కాదండి, మనుషులతో పాపం విస్తరింపబడింది కాదు. అందుకని ఇప్పుడు పౌలు గారు చెప్తున్నారు, ఎవరి పత్రిక 2వ అధ్యాయం 16వ వాక్యంలో చెప్తున్నది ఏమని తెలుసా? ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకోవాలని దేవుడు వాక్యంలో రాయబడింది. దేవదూతలకి ప్రకృతి నేచర్, దేవుడికి స్తోత్రం. దేవుడిని రక్షించడానికి దేవుడు రాలేదు, అబ్రహాము సంతానానికి దేవదూతలకి విమోచన కలగడానికి ఆయన ఏం చేయలేదు. దేవదూతలకి విమోచన కలగడానికి దేవుడు ఏమి చేయలేదు. ఎవరికి చేశారు? మనుషులు పాపం ఉంది విమోచించడానికి ఏముందండి, దేవుడు వచ్చారు అన్ని కార్యంలో చేశారని దేవుడు వాక్యంలో రాయబడింది. దేవుడికి స్తోత్రం. అప్పుడు నేను చెప్పిన మాట ఏమంటే, పాపం చేసిన మనిషికి దేవుడు ఏం చేశాడు? నిత్యమైన శిక్షకి పడిపోతున్నారు అన్నమాట. పాపం చేసిన మనుషులు ఏమవుతున్నారు? నిత్యమైన శిక్షకి ఏమవుతున్నారు? పడిపోతున్నారు. అక్కడ నుండి వారికి విమోచన కలగడానికి అవసరం ఉంది. అంటే అది చెప్పిన తర్వాత ఇక్కడ పౌలు చెప్పిన మాట ఏంటంటే, దూతలకి రక్షించడానికి కాదు, రక్షించడానికి యేసు వచ్చిందని దేవుడు వాక్యం చేస్తున్నాడు. ఇప్పుడు అబ్రహాము సంతానం అని చెప్పినది ఏమంటే అది ఎవరి గురించి చెప్తున్నారు అని మనకు తెలియాలి. గలాతీ పత్రిక 3వ అధ్యాయం 7వ వాక్యం చూడండి. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకున్నారు. అబ్రహాము సంతానం అని చెప్పినది విశ్వాస సంబంధమును నమ్మిన వారే అబ్రహాము సంతానం అని రాయబడింది. దాని తోడుగా రోమా పత్రిక 9వ అధ్యాయం 6, 7, 8 వాక్యం కూడా చదవండి. అయితే దేవుని మాట తప్పిపోయినట్టు కాదు. దేవుడి మాట తప్పిపోయినట్టు కాదు. ఇశ్రాయేలు సంబంధులందరూ ఇశ్రాయేలీయులు కారు. చూడండి, ఇశ్రాయేలు సంబంధులు అందరూ కాదు.
వినోడాలి మీరు మర్చిపోకూడదండి. దేవుని అప్పుడు ముందు మనం చదివిన అబ్రహాము నేను నమ్మిన వాడు అందరూ విశ్వాసి అని చెప్తుంది. ఇక్కడ చెప్తున్నాడు ఇశ్రాయేలు నుండి సంబంధులు అందరూ ఇశ్రాయేలు కాదు. అబ్రహాము సంతానమైనంత మాత్రము చేత అబ్రహాము సంతానమైన మాత్రం చేత అందరూ పిల్లలు కారు. అందరూ ఏమవలేదు. పిల్లలు కాలేదు. ఇప్పుడు మీరు రెండు విషయం మర్చిపోకూడదండి. ఒకటి ఏంటి, ఇశ్రాయేలు కన్నిన వాడు అతను ఇశ్రాయేలు కాదు. రెండవది ఏమవుతున్నారు, పిల్లలు కాదు. ఇస్సాకు వలనైనది ఇస్సాకు వలనని ఈ సంతానమనబడును. ఈ సంతానమని అనబడును అని బైబిల్ రాయబడింది. హల్లెలూయా. స్తోత్రం. అంటే అప్పుడు మీకు తెలుసుకోవాలి, అబ్రహాము సంతానం ఎవరెవరు? దేవుడు వాగ్దానం ఇచ్చిన వారు మాత్రమే భార్యలాగుతున్నారు. అబ్రహాము సంతానం ఇంకెప్పుడు చెప్తే అబ్రహాము విశ్వసించిన వారు మాత్రమే. అబ్రహాము దేవునికి విశ్వసించారు. ఆ విశ్వసించిన వారు మాత్రమే దేవుడు సంతానమయ్యారు. లేకపోతే అబ్రహాము సంతానమైపోతున్నారని రాయబడింది. దేవుడి విశ్వాసం. ఈ గలాతీ పత్రికలో 3వ అధ్యాయము 6వ వాక్యములో అబ్రహాము దేవుని నమ్మాను. అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము దేవునికి నమ్మారు. అతనికి ఏం చేశారు? నీతిగా ఎంచబడేది. అబ్రహాము నమ్మిన కాబట్టి ఆ నీతిగా ఎంచబడింది. ఈ 8వ వచనం చూడండి. ఆ 3వ అధ్యాయము. దేవుడు విశ్వాసమూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి నీ యందు అన్యజనులందరిని ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను. అబ్రహాముకి దేవుడు చేసిన సువార్తను ముందుగా ప్రకటించాడు. అబ్రహాము విశ్వసించిన కాబట్టి అబ్రహాము సంతానం అవుతుంది. దేవుడికి నమ్మిన వాడు మాత్రమే దేవుడి పిల్లలు అవుతుంది. అబ్రహాము సంతానం అవుతుంది. అదే 3వ అధ్యాయం 7వ వాక్యం చూడండి. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి. దేవుడు విశ్వాసమూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను. అబ్రహాము విశ్వాసము గురించి అక్కడ చెప్తున్నారు 3 వాక్యములు. ఇప్పుడు వారందరూ అబ్రహామును విశ్వసించారు కాబట్టి, ఆ దేవుడు విశ్వసించిన కాబట్టి అబ్రహాము సంతానం అయినట్టుగా రాయబడింది. అదే రాయబడినప్పుడు మీరు తెలియాలంటే ఈ యాకోబు పత్రికలో ఒక మాట ఉంది. 2వ అధ్యాయం 19వ వాక్యం చూడండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 19వ వాక్యం. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు. అలాగు నమ్ముట మంచిదే. దెయ్యములను నమ్మి వణుకుచున్నవి. నమ్మిన వాళ్ళందరూ దేవుని పిల్లలు కావలేదు. సాతాను కూడా దేవుడికి ఏం చేశారు? దేవుడు పిల్లలు అయింది. దేవుడు అబ్రహాము పిల్లలు అయింది, నమ్మేది దేవుడి పిల్లలు అయింది. కానీ సాతాను కూడా ఏం చేస్తున్నారు? దేవుడు పిల్లలుగా మాట్లాడు. విశ్వసించిన వాడు, నమ్మిన వాడు కనబడలేదు ఏంటి? అబ్రహాము దేవునికి నమ్మేరు. అది అనే క్రియల వలన అదే చేసిన ప్రకటించారు. ఆ ప్రకటించిన కాబట్టి అబ్రహాము నీతిమంతుడిగా మాట్లాడు. అప్పుడు మీరు అంటే దేవుని పిల్లలు ఎవరైనా ఉద్ధారం ఏమంటే నమ్మిన వాళ్ళందరూ దేవుని బిడ్డలని చెప్పడానికి ఆగదు. నమ్మిన వాడు వాళ్ళ క్రియలు బట్టి విశ్వాసం ఉంది. తన జీవితంలో అది ఎలాగా సాధించారని మనం చూడాలి. అబ్రహాము ఏం విశ్వసించారో అది తన జీవితంలో ఎలాగా సాధించారు. అప్పుడు మనకు అర్థం అవుతున్నారు. అబ్రహాము
దేవుడిని నమ్మారు, విశ్వసించి. అదే అది రోమాపత్రిక 4వ అధ్యాయము 17 నుండి మెల్లమెల్లగా మీరు చదవండి. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడును లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచుచువాడైన లేని వాటిని ఉన్నట్టుగా పిలిచిన వాడికి నమ్మారు. విశ్వాసం ఉంటుంది, సాకారంగా నమ్ముతున్నారు. కానీ అబ్రహాము విశ్వసించినప్పుడు లేనిదని ఉన్నట్టుగా పిలిచిన దేవునికి నమ్మలేదు. దేవుడు కనబడలేదు, అది కనబడలేదు, ఇంటిమేట్గా నమ్మలేదు. మీకు అర్థమైందా లేదా? 17వ వాక్యం చూడండి. విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడు మృతులకి సజీవులుగా చేయువాడు లేని వాటిని ఉన్నవాటిని పిలిచిన వాడికి ఏం చేశారు? మనకున్న విశ్వాసం మనం అన్ని కనిపించినట్టుగా విశ్వసిస్తాం. వెలిచూపు వల్ల వెలిచూపు మనకు విశ్వాసం ఎట్లా రావాలంటే చూసిన వెంటనే మనలోకి విశ్వాసం వస్తుంది. అర్థవంతంగా విశ్వసించి ఏదైతే సజీవమైనది సజీవుడు కాదు ఈయన దేవుడు, మృదులో లేపిన దేవుడు, దేవుడిని ఉండినట్టుగా పిలిచిన దేవుడిని. అదే విశ్వాసం మనలో రావాలి. నీ సంతానము ఇలాగా ఉండునని చెప్పిన దానిని బట్టి తన అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మేను. కలిగడానికి ఏం లేదు, అప్పుడు కూడా ఏముంది? విశ్వాసం విశ్వాసం అని പറയുന്നത് కానీ విశ్వాసం లేదు. నిరీక్షణ యొక్క మనం ఒకవేళ ఆశ లేదు, దానికి ఏం లేదు. నా అబ్రహాం దగ్గర నో ఆశ ఏంటి? అబ్రహాము పిల్లలు పుట్టడానికి నాకు ఆశ. అబ్రహాము 99 వయసు, తన భార్యకి కూడా 75 వయసు. పిల్లలు పుట్టడానికి ఏం లేదు. అప్పుడే అన్నారైతే నిరీక్షణ ఆధారం లేదు. మనం ఏమంటున్నాం? ఎవరైనా ఆ పలానా వ్యక్తులు చేయాలని ఆశ ఉంది. అదే అది ఆ వ్యక్తులు ఎవరు మనకేముండదు, నిరీక్షణ. అందులో అబ్రహాముకి నిరీక్షణ. భార్య మీద జరిగిన భార్య భర్తకి చూసినప్పుడు ఇద్దరు కూడా అయిన కాబట్టి ఆ పిల్లలు పట్టుకోవడానికి ఇంకేం లేదు, అవకాశం లేనప్పుడు దేవునికి నిరీక్షణ కలిగి ఆయన నమ్మారని విశ్వాసమునందు సమానమి 100 వయసు గలవాడై అప్పటికి శరీరము మృతతుల్యమైనట్టు సారా గర్భమును మృతతుల్యమైనట్టును అబ్రహాము శరీరం సారా శరీరం చచ్చాడు. తర్వాత సారా గర్భము మృతతుల్యమైనట్టు ఆలోచించను కనుక అవిశ్వాసము వలన దేవుని వాగ్దానము గూర్చి సందేహింపక అవిశ్వాసము వలన దేవుని వాగ్దానము ఏం చేశారు? సందేహింపక దేవుని మహిమపరిచి ఆమేన్ చెప్పండి. ఏంటి ఆశ లేదు, శరీరం లేదు, నిరీక్షణ లేదు,
అటువంటి సమయంలో ఏం చేశాడు? దేవుడికి మహిమ దేవుని వాగ్దానం సందేహింపకుండా వాక్యం ఒక పక్క వారి భర్త శరీరం సందేహింపడానికి 190% ఛాన్స్ ఉంది. వారి భర్తలకి శరీరం ఉన్నది ఈ వ్యవస్థలో ఉండినప్పుడు కానీ దేవుడు చెప్తున్న వాగ్దానానికి ఏం చేసేది? మహిమపడింది. అటువంటి ఒక విశ్వాసం నుంచి వచ్చిన వారు మాత్రమే అబ్రహాము సంతానాన్ని మనలో ఉన్న విశ్వాసము మీ తల్లిలో కాసేపు గురించి మాట్లాడుతూ మీరు పలికిన మాటలంటే అర్థం ఎప్పుడు విశ్వాసం కూలిపోయినట్టుగా విశ్వాసం తారుమారైపోయినట్టుగా మాట్లాడుతున్నారు. చాలా మంది విశ్వాసాలకు చర్చకు వస్తున్నారు, వాళ్ళు నమ్మారు కానీ నమ్మిన వాళ్ళందరూ దేవుడు సాతాను కూడా నమ్మారు. నమ్మారు కానీ ఆ సాతాను పని ఏం చేయలేదు, అది మళ్ళీ కొనసాగిస్తున్నారు. మనము దేవుడికి నమ్మలేదు, మనకు ఆధారం లేదు, అబ్రహాము లేదు, ఆధారం లేదు. అప్పుడు దేవుడు ఏం చేశారంటే ఆయన దేవునికి మహిమపరిచాడు కాబట్టి దేవుడు సంధానం చెప్పాడు. ఇప్పుడు రోమాపత్రిక 4:13 లోకమునికి వారసుడని అబ్రహాముకు వాగ్దానం ఇచ్చాడు. అప్పుడు వారు కేవలం ఒక్క విశ్వాసం కూడా లేదండి. అబ్రహామునికి పిలువబడిన మునుపు ఈ భూమిలో ఎవరు కూడా విశ్వాసి లేడు. ఏమి టైంలో దేవుడు లోకములు అబ్రహామునికి ఇచ్చిన వాగ్దానం ఎప్పుడంటే ఆదికాండము 12వ అధ్యాయము 1 నుండి 8 వరకు చదివితే మీకు దాని కూడా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్దకు నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుండువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదరు. ఈ మాట విన్నప్పుడు అబ్రహాము మెసొపొతామియా దేశం విడిచిపెట్టి అదే దేశంలో ప్రయాణం చేయడానికి కొనసాగినట్టుగా దేవుడు వాక్యంలో రాయబడింది. ఆ దేశం విడిచిపెట్టి దేవుడు చూపించడానుకున్న దేశంలో వెళ్ళి ఏం చేశాడు? అది వెనక్కి ప్రయాణం చేయడానికి ఉన్న శక్తి ఏంటంటే విశ్వాసం. ఎవరికి ఇంకొక దేవుడు వచ్చి ప్రత్యక్షమై మాట్లాడినప్పుడు తన సొంత ఊరు మెసొపొతామియా తన తండ్రి అయిన ఆ దేవుడు చేసిన ఆ బొమ్మలకి పని అన్ని విడిచిపెట్టి దేవుడు మాటలు ఏం చేసినారు? విశ్వసించి అంటే ఆ విశ్వాసంలోనికి మనకు దేవుడు నీ దగ్గర ప్రత్యక్షమై నీకు నుంచి పంచాయతీకి వెళ్ళిపోమని దేవుడితో నేను మాట్లాడితే 10 సార్లు మీరేం చేశారు? అది 10 సార్లు ఆలోచించిన 10 మనుషులతో మీరు పంచిపడతారు. అబ్రహాము భార్యకి అడిగితే భార్యకి దేవుడు మాట్లాడలేదు. అక్కడ భార్య చెప్తున్నా నాకు తెలియదు మీతో మాట్లాడు, నేను నాకే అడుగుతామని అనుకోరు, నాకు ఎవరో ఊరుకొని నాకు తెలుసు కదా నేను ఇంత సంవత్సరం వరకు బొమ్మలు ఈ బొమ్మ ఇప్పుడు వరకు మాట్లాడలేదు. ఇంకా ఎవరితో లోపల ఆడగలట ఆడికి ఎక్కడ చెప్తే అక్కడ ఏంటి ఇది ఒక్క మనిషికి
సంతోషం ఏంటంటే ఈ భార్య భర్తకి ఒకే విశ్వాసం ఉంది. చూడండి 11వ అధ్యాయము 19 చూడండి. 11వ అధ్యాయం 19. అబ్రహామును శోధింపబడి విశ్వాసం బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములను సంతోషంతో అంగీకరించెనో ఇస్సాకు వల్లైనది నీ సంతానం అనబడును అని ఎవరితో చెప్పబడెనో ఆ అబ్రహామును మృతుల సహితం లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడే. విశ్వాసమును బట్టి సారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను. అంటే అబ్రహాము చేశాడు, మృతులను వెళ్ళి అడిగిన శక్తిమంతుడు నమ్మదగిన దేవుడు నేర్చుకున్నాడు. భార్య కూడా చేస్తున్నాడు, నమ్మదగిన దేవుడిని. ఇద్దరు విశ్వాసం ఒకటే మనలో విశ్వాసం ఒకే ఇద్దరు ఉన్నవాళ్ళు. భర్త నమ్మితే భార్య నమ్మదు, భార్య నమ్మితే ఈ రెండు కూడా ఒక్క విశ్వాసంలో రాదు. కానీ అబ్రహాము జీవితాలు కాదు, అబ్రహాముకి ఎటువంటి విశ్వాసం ఉందో అటువంటి విశ్వాసం ఎవరిలోకి వచ్చాయి. శారానికి ఎప్పుడు మాట్లాడితే అబ్రహాముకి కలిగిన విశ్వాసము, అబ్రహాముకి ఎప్పుడు పత్రిక అదే చెప్తారు కదా, ఆ సంతానము అబ్రహాము సంతాన స్వభావమని ధరించుకున్నాడు. అబ్రహాము సంతానము ఎవరని అడిగితే అది ఉత్తరం ప్రత్యుత్తరం ఏమనంటే విశ్వసించి అబ్రహాము పోయిన మార్గములు వెళ్ళిన వారందరూ. అది మాత్రం కాదు, యాకోబు పత్రిక కూడా వచ్చినప్పుడు కొంచెం కూడా అర్థమవుతున్నారు. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 21 వాక్యం నుండి చూడండి. మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠము మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? ఆయన ఎలాగా నీతిమంతుడుగా తీర్పు పొందలేదా? క్రియ ఏంటి ఆయన క్రియ? విశ్వాసానికి వెళ్ళి అర్పించడము ఆయనలో కలిగిన క్రియ. విశ్వాసము కలిగిన వారిలోనికి క్రియలోనికి వచ్చినప్పుడే ఆ విశ్వాసమే అవుతుంది. విశ్వాసం అర్పించేది. ఆయన చదివితే అబ్రహాము ఇస్రాయేలు బలి అర్పించినట్టే రాలేదు. అది ఎప్పుడు ప్రక్రియకు వచ్చినప్పుడు మీకు అర్థమవుతుంది. అబ్రహాము ఇస్రాయేలుకి ఏం చేశాడు? బలి అర్పించినట్టుగా రాయబడింది. ఆయన అర్థము బలిపీఠం బదులు బలిపీఠం మీద పటికబట్టిన వస్తువు ఏదో అది బలి అర్పించినట్టుగా ఉండినది. విశ్వాసం అతని క్రియలతో కూడి ఆయన క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేసనని. విశ్వాసం కలుగజేసాడు, క్రియలతో కూడి కార్యసిద్ధి. అదే ఒకసారి విశ్వాసం అనేటువంటి కార్యసిద్ధి. మొదటి నా దగ్గర వచ్చి ప్రార్థన చేయడానికి ప్రార్థన నాకు పిల్లలు లేదు, పిల్లల కోసం ప్రార్థన చేయాలి. నీకు ఆడవాళ్ళు కావాలి, మనవాళ్ళు ఏదైనా ఏదైనా ఆయన అర్థం ఏంటి? ఆడైనా మగవాడైనా ఎవరైనా కావాలని నీకు దాని మీద ఒక నమ్మకం లేదు కాబట్టి ఈ మాట్లాడ ఏదైనా అప్పుడు ప్రార్థన ఏదో కాదు. విశ్వాసం నేనండి. ఇప్పుడు చదివిన వాక్యం చూడండి. క్రియతో కూడి విశ్వాసం రావాలంటే క్రియతో కూడి
పరిపూర్ణమైంది క్రియ వలన తన కుమారుడైన ఇస్సాకుకి వెలియపించడానికి తీసుకొని క్రియ వలన ఆయన విశ్వాసమే దేవుని నమ్మాడు అది అతనికి నీతిగా ఎంచబడెను. తన కుమారుని బలి అర్పించిన ఆ క్రియ క్రియమైంది నీతిగా ఆ బలి అర్పించడానికి విశ్వాసం ఆ విశ్వాసం క్రియలోకి వచ్చినప్పుడు ఆ క్రియ ఏమైంది నీతిగా చేసింది. శక్తి చూపేయమంటే నీతి విశ్వాసాలను పొందుకున్నవాడు తన క్రియల వలన అదే చేయాలి, ప్రకటించాలి. అనగా విశ్వాసం నీతి పొందిన వారే యథార్థమైన విశ్వాసం. అబ్రహాం ఏది విశ్వసించాడు అది క్రియలను చూసినప్పుడు అది నీతిగా కట్టాడు. ఇప్పుడు మనమైతే అబ్రహాము సంతానం కావాలంటే నీతివంతులుగా విశ్వాసం వల్ల మారిన వాడు మాత్రమే యథార్థమైన దేవుని పిల్లలు. అబ్రహాము సంతానం దాన్ని బట్టి నీతివంతులుగా మారాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యథార్థమైన విశ్వాసం ఎవరంటే నీతివంతులుగా ఎత్తబడిన వాడు మాత్రమే ఏమవుతున్నారు, యథార్థమైన విశ్వాసిగా మారుతున్నారు. ఇంకా చూడండి 16వ వాక్యం చూడండి. ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయం 16వ వాక్యం. ఏలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. కావున ప్రజల పాపములకు పరిహారము అక్కడైతే తెలిసినది కొన్ని పాదము విడిచిపట్టేదండి. అబ్రహాము సంతాన స్వభావం ధరించుకున్నారని ఇంకా మాట్లాడారు. అబ్రహాము సంతానములకు సంరక్షణ చేయడానికి ఆయన వచ్చారని. ఎందుకు వచ్చారు యేసయ్య? అబ్రహాము సంతానానికి సంరక్షించడానికి. అబ్రహాము చెప్పినవాడికి బహుమానం చెప్తున్నారని దేవునికి సౌకర్యం. అబ్రహాము నుండి వచ్చిన ఆ సంతానానికి సంరక్షించడానికి, పాపం నుండి సంరక్షించడానికి యేసు ఏం చేశాడు? వచ్చాడు. ఆ సంరక్షించడానికి మన పక్కన దేవునికి నా బైబిల్ మరొక బైబిల్ ఉంది. సంరక్షించడానికి ఆయన వచ్చాడని పట్టుకోవడానికి, అబ్రహాము సంతానానికి పట్టుకోవడానికి దేవునికి సౌకర్యం. దేవుడు వచ్చిందంటే నీ చెయ్యి విడిచి పట్టిన ఒక బిడ్డగా ఉండినప్పుడు నిన్ను చెయ్యి పట్టుకోవడానికి ఎబ్రీ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం చూడండి. నేను ఐగుప్తు దేశములో నుండి వీరి పితరుల వెలుపలికి రప్పించుటకై వారిని చెయ్యి పట్టుకొనిన దినమున ఇప్పుడు నేను ఎప్పుడు చెప్పడం మీకు అర్థమైందో, అబ్రహాము అనే సంతానం ఏంటే దేవుడు ఐగుప్తు దేశము నుండి చెయ్యి పట్టుకొని దేవుడు నిర్ణయం చేశాడు. స్తోత్రం చెప్పాలి. ఈ రాత్రి మీరు అర్థం తెలిసిన వెళ్ళిన వారిని దేవుడు చెయ్యి పట్టుకొని ఐగుప్తు దేశం నుండి వారిని వేరే ఉన్నవాడందరూ ఎక్కువ నేను అర్థమని
అని చెప్తారు కానీ యేసు అనగా కాదు. దేవుడు ఇది చెయ్యి పట్టుకొని ఏం చేస్తున్నారు? సొదొమ నశింపించడానికి దేవుడు వచ్చినప్పుడు అబ్రహాము ప్రార్థన వలన దేవదూతలు లోతును పట్టుకొని బయటికి తీసుకొని మనం నమ్మిన దేవుడు నిన్ను నన్ను ఎలా నడిపిస్తుంది? అబ్రహాముని చెయ్యి పాఠకులు చేయబట్టుకుని నడిపిస్తున్నాడు. అడుగుడు చెప్తాను మనం మూసి వెళ్ళిపోవాలి కదా, లేకపోతే మీరు ప్రశ్న అడుగుతుంది. పాత నిబంధనలు వాడికి చేయబట్టుకుని దేవుడు నడిపించినట్టుగా కొత్త నిబంధనలు దేవుడు బిడ్డలు కూడా దేవుడు చేయబట్టుకున్నాడు. మత్తయి సువార్త 14వ అధ్యాయం 31 వరకు చూడండి. మత్తయి సువార్త 14వ అధ్యాయం 31 వాక్యం. వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని ఆమె చెప్పాలండి. అక్కడ చెయ్యి పట్టుకొని నడిపించినప్పుడు నీ ఏ సమయంలో మునిగిపోతున్నారో, ఏ సమయంలో నీ కూలిపోతున్నారో, ఏ సమయంలో నీ మరణానికి ఎక్కడ దేవుడు చెయ్యి మీదే చాపాలని ఇక్కడ వేరే ఎవరు చెయ్యి చాపితే ప్రయోజనం లేదు. పరిస్థితి సముద్రం, నడిచినది సముద్రం, మునిగినది సముద్రం. ఇక్కడ మనిషిని చెయ్యి వల్ల ఏ పని చెప్పలేదని నీకు తెలుసు. వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని అల్ప విశ్వాసి గాలిని చూచి భయపడి మునిపోసాగి చూసుకొని నడిచి వచ్చినప్పుడు దాన్ని చూసారు. అప్పుడు చూపు ఎక్కడికి పోయింది? గాలి. నీ జీవితంలో ముడగడానికి వేరే ఎవరు కాదు. నీ చూపు మారిన గాలిని చూసి ఏమైంది? ఈ భయం రావడానికి ఉన్న కారణము చూపు మారడం. చూపు మారలేదనుకో భయం. ఈ రోజు మొబైల్ చూసినప్పుడు 11 kg లైన్, 11 kg అంటే మీకు తెలుసు, పెద్ద లైన్ తంబాలు ఇరవై పెట్టేసి పైన ఆ లైన్ మీద పిల్లలు నడిచి అది కనెక్ట్ చేసిన రోజునప్పుడు నాకు 2-3 సార్లు రోజులు భయం. అంటే ఎన్ని అడుగు కిందకి అడుగు పైకి నిలబడుతున్నారు. ఒకవేళ ఆడి బెల్తన్నీ ఉంది ఆడికి వేసినప్పుడు ఏమవుతున్నది? ఆడి కాలిపోయింది, కిందకి పడిపోయింది. ఆ పడిపోయినప్పుడు ఆ బెల్ట్ మీద ఆడాలగా ఉండిపోయింది. దేవుడు ఆడితో ఒక్క అడిగే చేయదు. ఎవరు అంత భయంకరమండి దేవుడు. చూడండి, ఇప్పుడు యేసుని వైపు చూసుకొని నడిచిన వాడు వెంటనే గాలిని చూసి భయపడి ఏం చెప్పారు? ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేశాడు. అది నాకు నచ్చింది. ఎందుకు పిలిచారు ప్రభువా? నీకు నాకు జరిగిన విషయం ఏమంటే, నువ్వు సొంతంగా సోల్ట్ చేయడానికి ఇది
చేస్తున్నారు దానికి పరిష్కారం చేస్తున్నారు. ఇద్దరు వేరే చేపలు పట్టుకున్న చిన్న పిల్లలు ఉండి ముసలితనం ఉన్న వాళ్ళకి సముద్రములు ఈత పట్టడానికి తెలుసుకోండి. మీరు నేను కానీ చిన్న పిల్లలు పెద్ద పెద్ద సముద్రం లోపలికి ఏమవుతుంది దూకి ఈత పట్టి వస్తున్నారు. అంటే ఇది ఎవరికి తెలుసు? పీతరుడికి తెలుసు కానీ పీతరు సొంత శక్తి మీద ఎందుకు దేవుడు నీ మీదకి చెయ్యి చాపలేదంటే ఏ సముద్రం? తెలియదా సముద్రం? లేకపోతే తిమరియోస్ లేకపోతే ఈ సముద్రంలో వీరికి ఏంటంటే అనుభవం ఉంది. ఎక్కడ పుడితే ఎక్కడే అర్థం తెలుసు. కానీ ఈ సముద్రం గురించి బాగా ఎదిగిన వారు ఆయన కూడా సొంత శక్తి మీద చాలా మంది విశ్వాసం 100% విశ్వాసం సొంత శక్తి మీద చేస్తున్నారు, ఆధారపడుతున్నారు. ఇక్కడ సొంత శక్తి మీద పేదలైతే ఎందుకు ఆధారపడలేదంటే సమయం నాదాయామున యేసు దగ్గరికి వచ్చినప్పుడు సొంత శక్తి మీద ఏది ఆధారపడలేదు. ఎందుకంటే బయలుదేరి సముద్ర మధ్యలో వచ్చినప్పుడు నుండి సుడుగాలి కొట్టి ఓడయమైంది. ఇటు అటు ఊగి ఊగి నీళ్లు మునిగిపోతామని ఈ రంగ వరకు అంటే ఆ 8 గంటల నుండి 4 గంటల వరకు సొంత శక్తి మీద ఏం చేశారు? ఆధారపడలేదు. ఇంకా ఈ శక్తి మీద ఆధారపడడానికి ఈ రాత్రి అడుగుతున్నారు. అంటే ఈ సంవత్సరం మొదలుకోనప్పుడు సొంత శక్తి మీద ఆధారపడి ఇప్పుడు చేసి దోణ ఏం చేసి అక్కడికి చేరదు, అక్కడ చేరదు, మధ్య నుండి ఒక అడుగుడ అదే స్తోత్రం యేసు ఇతరు నీటిలో ముట్టడానికి అని కేకలు వేసినప్పుడు వెంటనే ముడుగుల చోటలు ముడిగిపోయిన చోట చేయించి నిలబడింది. ముడిగిపోయిన చోటలు నిన్ను చేయబట్టి చేయబట్టు ఒక చిన్న పిల్లలకి ఒక తండ్రి యొక్క చేయి పట్టుకొని నడిపిస్తున్నాడు. అదే విధంగా దేవుడు చేయి పట్టి ఏం చేస్తున్నాడు? నడిపించిన దేవుడు దేవుడికి సోదరుడు. ఆదికాండం 15వ అధ్యాయం 1-9 చదువుతుంది. అబ్రహాముకి దేవుడు గురించి ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు క్రీడము. 17 ఈ 15 ఒకటే వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నటించు దేవుడు నా సన్నిధిని ఏం చేయాలి? నడవాలి. మానవుడు దేవుడితో ఏం చేసేది? దేవుడు చేయబట్టి మన సొంత శక్తితోని నడవడు. ఎవరు చేయబట్టాలి? దేవుడు మమ్మల్ని చేయబట్టి బైబిల్ స్టడీకి వచ్చిన దేవుడు చెప్పండి. ఆనాడు అబ్రహాముకి చేయబట్టి ఐగుప్తు నుండి బయటికి రప్పించిన దేవుడు ఈ కాలంలో మమ్మల్ని కూడా చేయబట్టి ప్రార్థన ఎందుకు దేవుడు
దేవదూతలకి విమోచనము చేయకుండా మనిషికి విమోచన చేయడానికి తీర్మానించే ఎందుకు దేవుడు దేవతలు పలిపోయిన దేవతలకి విమోచన కలగకుండా మనిషికి ఎందుకు దేవుడు విమోచించారు అని మీరు చెప్పండి. దేవునికి స్తోత్రం. ఒకటి మనుషులు సాతాను వలన ఏమైంది? పరీక్షింపబడింది. మనుషులు సాతాను చేత పరీక్షింపబడింది. సాతాను ఎవరి మీద ఏమాలి? అందుకే ఆయుధం ఇచ్చింది. నా తోడు వచ్చిన మాత్రం నీకు తోడు సరి సాతాను మనిషికి దేవుడు ఎందుకు రక్షించారు? సాతాను చేత మనిషికి దేవుడే చేశాడు. సాతాను మనిషికి పరీక్షించి అటువంటి వాడికి ఏం కావాలి? సాతానికి ఏం లేదు. సాతాను ఆయన పరీక్షలు ఆయన సాతానికి ఎవరు ఏది పరీక్షించలేదు. దేవుడు మనిషికి ఆహారం కోసం ఏం చేసి ఆకలి వచ్చినప్పుడు సాతాను ఏం చేసింది? సాతానికి ఆకలి వచ్చినప్పుడు ఎవరైనా వచ్చి పరీక్షించారు? ఎవరు కూడా పరీక్షించలేదు. దాన్ని బట్టి మనిషికి విమోచన అవసరం. మూడవది నేను చెప్పిన మాట ఏమనంటే దేవుడికి స్తోత్రం కలిగించారు. దేవుడు మనుషుడు దేవుడి సన్నిధిని ఇప్పుడు వరకు చేరలేదు. ఇప్పుడు వరకు మనిషి ఎక్కడ చేరలేదు? పరలోకములో చేరలేదు. ఓకే, అంటే చేరడానికి వారు ఎదురు చూసుకున్నారు. ఎక్కడికి? సాతాను చెప్పండి. ఆయన పరలోకంలో ఉన్నాడు. నేను చెప్పి మీకు అర్థం అవుతుంది. సాతాను ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? లేదు, మీకు అర్థం అవుతుంది. మీకు అర్థం. ఎందుకంటే యోగు దేవుడు సన్నిధి నుండి నిలబడేదని చెప్తున్నాడు. దేవుడు సన్నిధి చెప్తున్నాడు. సాతాను పరలోకం వెళ్ళొచ్చండి. అది పరలోకంలో వాడు వాక్యం అవసరం లేదు, విమోచన అవసరం లేదు. మనిషికి పరలోకంలో ఇంతవరకు చేరలేదు. అది ఎదురు చూసుకున్నారు కాబట్టి వారికి ఏమో కావాలి? విమోచన కావాలని అదేంటి పాస్టర్ సాతాను పరలోకంలో వెళ్తున్నాను అని చెప్తున్నాడు. పరలోకం అనేది 3 గ్రూప్ అండి. పరలోకానికి 3 గ్రూప్. ఒకటి సృష్టింపబడలేని పరలోకం. అది మీకు తెలియదు. 68 కీర్తనము 33. అనాదిగానున్న ఆకాశ వాహన ఒప్పువానిని కీర్తించుడి. అనాది కాలమున్న ఆకాశం. ఈ కాలం సృష్టింపబడిన ఆకాశం కాదు. ఆకాశ వాహన మొదలైంది. అర్థమైన సృష్టింపబడిన ఆకాశం కాదు. అంటే దేవుడు భూమి ఆకాశం సృష్టించినప్పుడు దాని ముందుకే ఒక ఆకాశం ఉంది. అది సృష్టింపబడలేని ఆకాశం. 2 సృష్టింపబడిన ఆకాశం ఉంది. అది ఆది కాండం 1:1. నహెమీయా గ్రంథం 9 అది 6వ భాగం. ఇంగ్లీష్ ఉన్నవాళ్ళు అది కూడా చాలా ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సరే సరే ఓకే ఆకాశమును సృష్టించాడు. 9:6 గారు నీవే అద్వితీయుడవైన యెహోవా, నీవే ఆకాశమును మహా ఆకాశములను వాటి సైన్యమును భూమిని దానిలో ఉంటున్నది అంతటిని సముద్రములను వాటిలో ఉంటున్నది అంతటిని సృజించిన వాటన్ని
ఆకాశం ఆకాశం హెవెన్ ఇంగ్లీష్ లో We have made heavens. మేఘ అంటే అర్థమైందా? The heavens. సృష్టించిన ఆకాశం. అప్పుడు ఇద్దరు ముందు మనం చేసి అక్కడ మాత్రమే మర్చిపోకూడదండి. అనాదిగా సృష్టింపబడిన కాదు, అది ముందు ఉండేది. ఇది దేవుడు సృష్టింపబడిన ఆకాశం ఉంది. ఇది నీకే ఒక ముగింపు ఉంది. ఇది ఏముంది అంటే ఈ ఆకాశంలోకి ఏముంది? ముగింపు. అతనికి తెలియదు దేవుడు. ఈ ఆకాశంలో ఎవరెళ్ళొచ్చు? సాతాను వెళ్ళొచ్చు. అదే నేను ముందు ఇది తెలియడానికి ఇది మీకు తెలియడానికి నేను ఇది మళ్ళీ ఇది నేను చెప్తున్నాను. సృష్టింపబడిన ఆకాశంలో ఎవరెళ్ళొచ్చు? అనాది కాలంలో ఆకాశంలో మాత్రము అక్కడ ఎక్కడానికి అప్పుడు ఈ సృష్టింపబడిన ఆకాశములకే ముగింపు ఉంది. 2 Peter 3:10 చూడండి. 2 Peter 3:10 వేరొకడు మత్తయి సువార్త 24:35 వాక్యం. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. ఆకాశములు రెట్టింపబడిన ఆకాశమేమో గతించిపోతుంది. భూమి ఆమేన్ చెప్పండి. సృష్టింపబడిన ఆకాశములకు ఒక ముగింపు ఉంది. అది మారిపోతుంది. సృష్టింపబడలేది ఆకాశములకు లేదు. స్తోత్రం. అప్పుడు నేను చెప్పాను దేవుని చెప్పండి. మళ్ళీ సృష్టింపబడిన ఒక ఆకాశం ఉంది. మళ్ళీ ప్రకటన 21:21 ప్రకటన గ్రంథం 21:21 అంతటా నేను కొత్త ఆకాశమును ఆమేన్ కొత్త భూమిని చూచితిని. ఇక్కడ దేవుడు సృష్టింపబడిన కొత్త ఆకాశం న్యూ హెవెన్. దేవుని వాక్యం అంటే ఉందండి. కాబట్టి యెషయా గ్రంథము 65:17 వాక్యము, యెషయా గ్రంథం 66:22 వాక్యం చూడండి. 65:17, 66:22. ఇదిగో ఇదిగో నేను క్రొత్త ఆకాశమును కొత్త ఆకాశం క్రొత్త భూమిని సృష్టించి సృష్టించి ఉన్నాడు. చూడండి, కొత్త ఆకాశము కొత్త భూమి. అప్పుడు నేను చెప్పిన మాట ఏంటంటే సోదరం దేవుడు చెప్పలేదు 1000 ఏళ్ళ పరిపాలనము ముగించిన టైం వచ్చినప్పుడు అంటే దేవుడు సింహాసనం 11-15 వాడుతున్న వాక్యములున్న ఆ సింహాసనం గురించి మనిషికి దేవదూతలకి తీర్పు తీర్చి నగరంలో పడేసిన తర్వాత దేవుడు భూమి అగ్నితోని కాల్చబడినప్పుడు సాతాను ఎక్కిన ఆ పరలోకపుడే కాల్చబడుతుంది. ఇంకా సాతాను లేని భూమి, సాతాను లేని ఆకాశము దేవుడు సృష్టింపబడినాడు. దేవుని స్తోత్రం. ఏంటి మాట్లాడినప్పుడు ఈ భూమి కొత్త భూమికి మార్పు అడగే కాదు. పౌరుల చెప్పినప్పుడు ఒకడు క్రీస్తులు ఉండేవాడే అయితే కొత్త సృష్టి. అదే అప్పుడు నీ క్రీస్తులు ఉంటే నీ కన్ను మారిందా, మూకు మారిందా, నాలుగు మారిందా, చేయి మారిందా, నేటి మారింది. అదేగా భూమిగా ఉంటాము. భూమిలో ఉన్న పంచభూతం ఏమవుతుంది? కాల్చబడుతుంది. పంచభూతం వల్ల అర్థమైందా? ఆ పంచభూతం ఏమవుతుంది? కాల్చబడుతుంది. భూమి ఎలా ఉంటారు? ఎంతవరకు వచ్చారంటే ఎందుకు దేవుడు మనుషునికి విమోచన ఇచ్చారు? అతను దూతనికి విమోచన ఇవ్వకుండా మనవడే
కుమారుని అర్పించారు కాబట్టి అది ఆయనకి నీతిగా ఎంచబడింది. అటువంటి వారి అబ్రహాము సంతానాన్ని అప్పుడు మనకు కాదు, మనం కూడా నీతిలో విశ్వసించిన వారే దేవుడికి పిల్లలుగా ఉన్నారు. 16 మార్కులున్న సారాంశం నీకు అర్థమైనట్టుగా 17వ అధ్యాయంలో 17వ వాక్యం. కావున ప్రజల పాపములకు పరిహారం కలుగజేయుటకు దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడకు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. అన్ని విషయములు తన సహోదరుల వలన కావలసి వచ్చెను. ఇక్కడ ఒక పదం మీరు చూసారా? మహా ప్రధాన యాజకుడు అంటే యేసు యాజకుడు అని ఎప్పుడు 17 సార్లు ఏమైంది? యేసు ప్రత్యక్షమైన యాజకుడు అని చెప్పిన 2 వాక్యం. 110 కీర్తనలు ఆ వాక్యము నీవు నిరంతరము యాజకుడివై ఉండువని యెహోవా ప్రమాణము చేసి ఉన్నాడు. అక్కడ ఏం చెప్పారు? మల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడివై ఉండు. అది యేసు చెలువైతే చెప్పమాట. ఇది సంఖ్యా పుస్తకము 6వ అధ్యాయము 13వ వాక్యం. అతడే యెహోవా ఆలయమును కట్టును. అతడు ఘనత వహించుకొని సింహాసనాసీనుడై ఏలును. సింహాసనాసీనుడై అతడు యాజకత్వము చేయును. అతని యేసుక్రీస్తు యాజకుడని ముందుకు చెప్పింది నా మాట. అది యాజకుడని మనకు తెలియవే. యాజకుల గురించి మనకి అది తెలియవలసిన వాడు దేవుడు. ఆదికాండము 14వ అధ్యాయము 18 వాక్యం చూడండి. ఆదికాండము 14వ అధ్యాయము 18 వాక్యం. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవుని యాజకుడు. దేవుడు చెప్పారు ముందుకు మనకే తెలియదు. యాజకుడు ఉండినట్టుగా తెలియలేదు. మనకు దేవుడే చేశారు. యాదవుడు ఉన్న విషయం దేవుడే చేశారు. ఆదికాండంలో యోసేపు మ్యారేజ్ చేసిన అమ్మ నాన్న ఆయన కూడా ఒక యాజకుడు అని ఉన్నది. ఇప్పుడు అన్నిటి కూడా నాడు ఏముంది? అది ఏం చేశారు, ఎవరు చేశారని వాటిని మనకేం చేయలేదు, తెలియబడింది. ఇక్కడ మల్కీసెదెకు ఏమైంది? యాజకుడుగా ఉండినట్టుగా. యాజకుడుగా ఉండినప్పుడు అబ్రహాము యుద్ధం చేసి గెలిచి వచ్చినప్పుడు ఆ యుద్ధం మీద ఉండిన దశమభాగం ఎవరికి ఇచ్చారు? ఎవరికి ఇచ్చారు? రాజులకు ఇచ్చారు. అది రాజులు కాదా? మల్కీసెదెకు ఎవరు కాదు? రాజులు కాదా? రాజులకు ఏమిటి అవసరమా తెలుసుకోవడానికి? ఎందుకు ఇచ్చారు? చిన్నది పెద్దది ఇచ్చారు. దశమభాగం ఇచ్చినట్టు అది ఎవరు? మల్కీసెదెకు అని చెప్పారు. ఎప్పుడు 7వ అధ్యాయంలో వచ్చినప్పుడు ఈ మల్కీసెదెకుని గురించి అని చెప్తానంటే దేవుడు ఎందుకు చెప్పారంటే ఈ మల్కీసెదెకు జీవారంభం లేదు, తండ్రి లేదు, తల్లి లేదు. ఏది? ఆదికాండము 14లో రాయబడింది. అది ఎప్పుడు పత్రికలోకి వచ్చినప్పుడు ఆ మాట చెప్తున్నారు చూడండి. 7వ అధ్యాయంలో చూడండి. నేను చెప్తాను. దొరికిన వాడు చదువు. అతడు తండ్రి లేని వాడును, ఆడు తండ్రి లేని వాడు, తల్లి లేని వాడు, వంశావళి లేని వాడు, జీవిత కాలం ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడునై ఉండి దేవుని కుమారుడు
కుమారుని పోలి ఉన్నాడు. యేసుని పోలి ఉన్నారని ఆయనకి. అప్పుడు మీరు మత్తయి సువార్త 1వ అధ్యాయంలో చదవద్దు, నేను చెప్తున్నానండి. యేసు రాజుగా ఉంది కాబట్టి ఆయనకు వంశావళి ఉంది. మార్కు సువార్త యేసుడు దాసుడుగా ఉంది, అక్కడ యేసుకి ఎందుకు దాసుడికి ఏముంటుంది? వంశావళి. లూకా సువార్త యేసుడు మనిషి కుమారుడు ఆయన కాబట్టి ఆయనకు వంశావళి ఉంది, మనిషికి ఏముంది? అంటే యోహాను సువార్తలో వచ్చిన యేసు దేవుని కుమారుడు ఆయన కాబట్టి దేవుడికి ఏం లేదు వంశావళి. దేవుడికి వంశావళి ఉందా? అప్పుడు నేను చెప్పుకోవాల్సి వచ్చినది యేసు మహాయాజకుడు అని చెప్పుతున్నారు. యేసు ఏంటండి? మహాయాజకుడు అవ్వాలంటే గోత్రం చెందిన వారు మాత్రమే. అదేనండి లేవి ఆ గోత్రంలోకి ఇచ్చాడు. ఈ మహాయాజకుడు ధర్మం ఎందుకు లేవికి అప్పగించారు? తండ్రి అయిన యాకోబు లేవి షిమియోనుకే చేసింది, శపించేది. ఆది కాండంలో 49 అధ్యాయంలో చదివినప్పుడు అవునా 4-5 భాగంలో చూడమ్మా లేవి గురించి చెప్తున్నమాట. అతడు షిమ్యోను లేవి అనువారు సహోదరులు. వారి ఖడ్గము బలాత్కారములకి ఆయుధములు. నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు. ఆయన ఫెలోషిప్లో చేరవద్దు. నా ఘనమా వారి సంఘముతో కలుసుకొనవద్దు. వారు కోపము వచ్చి మనుషులను చంపిరి. తమ స్వేచ్ఛ చేత ఎద్దుల గుద్దుకాలు నరములను తెగగొట్టిరి. వారి కోపము వేంద్రమైనది, వారి ఉగ్రతము కఠినమైనది, అవి శపింపబడును. ఆ రెండు సహోదరులకి ఎందుకు శపించేది? యాకోబు లేవికి షిమియోనికి ఎందుకు? ఈ రెండు సహోదరులు కాబట్టి శపించడానికి కారణము ఈ యాకోబు లేవికి షిమియోనికి 12 మంది పిల్లలు. అది ఒకటి ఒక అమ్మాయి ఉంది దీన ఏం చేశారంటే ఊరు తిరగడానికి వెళ్ళినప్పుడు శేఖరులు ఉన్న వాళ్ళకి ఈ అమ్మకి పాడు చేసినప్పుడు అక్కడ యాకోబు వెళ్ళి వారితో మాట్లాడినప్పుడు వారు అన్యులు, ఇది యూదులు. అందుకే చెప్పారు నీ మగవాళ్ళు అందరూ ఏం చేయాలి? శుద్ధంతో పొందాలని చెప్పేసి వాళ్ళందరూ ఏం చేశారు? ఎగ్రీ చేశారు. మనం చెప్పినట్టుగా నీ బాప్టిజం పొందితే నేను మ్యారేజ్ చేస్తానని చెప్పినట్టుగా ఓకే ఆడ చేశారు. నీ చేశారు, నేను చేశాను నీ ఊరుగా మారిపోతాను. ఈడ ఈ వేదంతో కూర్చున్నప్పుడు సున్నకాన్ని చేసి మగవాళ్ళు వేదంతో కూర్చున్నప్పుడు ఈ రెండు సహోదరులు ఎవరు? లేవి కంట పట్టుకొని వెళ్ళి వారి మొత్తం ఏం చేశారు? ఈ నరికిన కాబట్టి తన తండ్రి మనసు నుండి తండ్రి ఈ శాపం మారడానికి ఏం లేదు మార్గం అని ఇది తెలియలేదు. పొట్టేది పరకల కోసం ఈ 40 రోజు పోషించి పరక తెచ్చి ఇస్రాయేల్ ప్రజలు ఏం చేశారంటే దూడలు నిర్మించి వాళ్ళ దూడలు ఎదుట పండుగ చేసి ఆట చేసినప్పుడు చేతులున్న 2 పరక ఏం చేశారు? ఆ కింద లోయల్లో పక్కన కొట్టి అంటే గూడాల ఎదుట నిలబడి యెహోవా పక్షమున ఉన్న వాళ్ళని రమ్మని చెప్పినప్పుడు ఎవరు రాలేదు? ఎవరి దగ్గరికి వచ్చారు? మోస దగ్గరికి వచ్చినప్పుడు మోస చెప్పారు నీ కట్టం ఆనాడు నీ కట్టం బట్టి ఆయన చంపరు, ఈనాడు అదే కట్టం బట్టి అమ్మాయి చెల్లి చూడకుండా అందరినీ నడుపుతుందని చెప్పినప్పుడు ఈయన అమ్మకి చూడలేదు, తండ్రికి చూడలేదు, చెల్లికి చూడకుండా కట్టం పట్టుకొని
పడిన వాడి చేతికి ఏమిచ్చాడు? ఆశీర్వదించినా అనగా దేవ్య గోత్రంలో ఇశ్రాయేలుకి దీవెనకరంగా మార్చినది ఆశ్చర్య పద్ధతి. ఏమి చేశాడు? ఈ కట్ట పట్టుకుంటే అమ్మకి చూడు, నాన్నకి చూడు, నలుగుడు నలుగుతుంది. అదే దైవరాజు ఆజ్ఞలు ముఖం చూడకుండా వాక్యం నిలిపేది. అటువంటి వాడే ఏమవ్వాలి? యాజకుడి సంబంధాలు. కానీ ఈ యాజకుడికి వేరే గుణం ఏమంటే అయిపోయింది. ఈ యాజకుడికి ఒక గుణం ఏంటి? ప్రతి యాజకుడు తన పాపం కొరకే చేయాలి. వెళ్ళి అనిపించాలి. ప్రతి యాజకుడు ఏం చేయాలి? తన కొరకు పాపం కొరకే చేయాలి. ఈ యాజకుడికి నో సిన్. ఆయనకేం లేదు. ఆయన పాపం లేదు. యేసు లేదు. పాపం లేదు. యేసు మన కొరకే మాదిరి. పాపి పాపం మోస్తున్నాడు. మన కొరకు యేసు పాపిగా మారింది. ఆయన పాపము చేయలేదు. ఈ మహాయాజకుడు తనకి తానే పాపం కొరకే చేయొద్దు. వెళ్ళి అప్పట్టడానికి అక్కర్లేదు. తానే అందరి కొరకే మహాయాజకుడు అందరూ తన కొరకు మొదటిగా వెళ్ళి అర్పించిన తర్వాత అందరి కొరకు వెళ్ళి అర్పించినప్పుడు ఈ మహాయాజకుడు ఎక్కడైతే యేసు తనకి తానే వెళ్ళి అర్పించకుండా అందరి కొరకు తనకి తానే వెళ్ళి దాన్ని బట్టి ఒకటి ఈయన ఫెయిత్ఫుల్ అంటే నమ్మకం ఆయన దేవుడు దగ్గర నమ్మకం కలిగిన యాజకుడు కావాలి. యేసు దేవుడు ఎదుట మన ఎదుట మనకెదితే ఏమైంది? అదే వాక్యంలో మీరు చూడలేదు. 17వ వాక్యం. దేవుని సంబంధమైన కార్యములలో ఆ. కనికరమును నమ్మకము గల ప్రధాన దేవుని సంకల్పములదే ఏదే ఈ అందరూ నమ్మకం కలిగిన వాడు మన కొరకు ఆయన కనికరము మన కొరకు కనికరం చూపిన యాజకుడుగా మారిన యేసు. దేవుడు ఎదుట యేసు నమ్మకం కలిగిన వాడైతే యాజకుడుగా ఉండినప్పుడు మన ఎదుట యేసు కనికరము కలిగిన యాజకుడుగా ఉండే ఎదుట వాక్యం ఉంటుంది. కనికరము నమ్మకము గల ప్రధాన యాజకుడగు నిమిత్తము ఆ. అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావాల్సి మన సహోదరు వంటి వాడు కావాల్సి వచ్చెను. వాడు కావాల్సి వచ్చాడు. అందుకే ఆయనకి కనికరం ఉందన్నమాట. సోదరుడు హల్లెలూయా. కానీ ఈ పురాతన మీద యాజకుడికి ఎవరి మీద ఏం లేదు. నా కనికరం. కానీ మా యేసు మాత్రమే ఉంది. కనికరం కలిగిన కనికరం అంటే జాలి దయ కరుణ అన్ని చెప్పవచ్చు. ఇది అన్ని కలిగిన ఒక యాజకుడుగా. అందుకని ఎవరు మాట్లాడారు? 4వ అధ్యాయం 16వ వాక్యం చూడండి. గనుక కనుక మనము కనికరింపబడి మనకు కనికరింపబడి సమయోచితమైన సమయోచితమైన సహాయము కొరకు సహాయం కొరకు కృప పొందునట్లు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. ఎవరికి? కృపాసనమునొద్దకు. ఎక్కడి పేరు? కృపాసనం. అది ఆసనం అంటే తెలియదు. ఇది తెలియాలంటే నిర్గమకాండ 25 చదవదు చెప్పుకొని వెళ్ళిపోతుంది. అక్కడ మనం 4వ అధ్యాయం 16 మాత్రం చెప్తారు. అంటే ఈ కృపాసనం అంటే 2 కరువులు ఏం చేసిన ముఖం చూసుకుని ముఖం కిందకి. కానీ చేతులు ఏం లేదు, కత్తి లేదు, కత్తిపోయింది. ఆదికాండంలో 3వ అధ్యాయంలో చదువుకున్నప్పుడు ఏదోకి ప్రవేశించకుండా అంటే గరువుల చేతులు ఏముంది? అగ్నిజాల వంటి ఖడ్గం ఉంటుంది అన్నట్టుగా రాయబడింది. 24 3:24. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఆ. ఏదైనా చోటనకు తూర్పు దిక్కున కెరూబులను
ఆ కడగ వాక్యంలో ఇక్కడికి వచ్చినప్పుడు ఏం లేదు. చేయవలను. స్వర్ణ పీఠము యొక్క 2 కోణలను నకీష పనిగా చేయవలను. అంటే కరువులు ఉండదు, ఆ కరువు చేస్తే ఏం లేదు. అది కిందకి చూసుకొని మొగలు పూపుకొని చూసుకున్నారు. దానిపైన ఏమయ్యాలంటే ఇశ్రాయేల్ పాపం కొరకు రక్తం 7 మారే చేయాలి, చిరకరించాలి. ఈ రక్తం లేకుండా ఏం చేయలేదు. అక్కడికి రక్తం ఉంటే ఆరు ఎక్కడికి వెళ్ళొచ్చు. ఆ దుర్వాసన దగ్గరికి వెళ్ళొచ్చు. అది సంవత్సరం ఒక్కసారి, సంవత్సరం అది శిక్ష విధించిన చోటేది. అదేది కృపాసనము శిక్ష. అది ఎప్పుడు పత్రికలు వచ్చినప్పుడు మీకు అది అర్థమైనట్టుగా చూడండి. కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు అమ్మా అదే చెప్పండి. ఎప్పుడు రావాలి? ఎప్పుడు? అప్పుడు పాత అదేం కావాలి? ఇప్పుడు అదేం కావాలి? అసలు రక్తం అవసరం లేదు, సమయం అవసరం లేదు. కనికరం చూపించిన ఒక్క మహారాజు అక్కడ ఉండదు కాబట్టి రక్తం అక్కర్లేదు, సమయం అక్కర్లేదు. దేవుడు సన్నిధికి రావాలి. ఈ రాత్రి మరచిపో. అలాగే మహాయాజకుడు ఇప్పుడు యేసు ప్రభు పైన పరలోకం గా కూర్చోబడి యేసు మహాయాజకుడుగా ఏం చేసింది? ప్రధాన యాజకుడు కూర్చోబడింది ఎవరంటే మీ కొరకు, మా కొరకు, మన కొరకు అందరికీ మధ్యవర్తి ప్రార్థన చేయండి. మనం దండంగా ఎక్కడికెళ్ళో దేవుడి దగ్గరికి వెళ్ళకుండా మహారాజుడైన యేసయ్య దగ్గరికి సంయోజితమైన కనికరింపబడడానికి యేసు వెళ్ళడానికి ఎక్కడికి వెళ్ళచ్చు? ఎప్పుడు నేరంగా గుడిలో దేవాలయంలో మందిరాలు అన్ని చూడండి, సమయం ఉంది, సమయం ఉంది ఆడవాళ్ళకి వెళ్ళడానికి కావచ్చు. అది ఎందుకు ఎక్కడంటే అడగాలన్నా ఇది ఉంది కాబట్టి ఆడవాళ్ళు మా దేవుడు అడగండి కాదు. ఎప్పుడు రావాలి? నీకే సమయం కావాలి, ఏ సమయం అయినప్పుడే అలాంటి ఒక యాజకుడు మనకున్నది. కనికరం చెప్తుంది. కనికరం ఏమంటే ఒకడికి 100 మేకలు ఒక మేక ఏమైంది? అదే ఆయన కనికరం. ఎందుకంటే మేక కన్నంత పెద్దదా చిన్నదా? ఎందుకు? నీ కట్టెలాగా ఉంది. మేకల కన్నా ఎప్పుడు ఏమైంది? పెద్ద కన్ను ఏమైంది కాబట్టి దగ్గర చూసుకొని వెళ్ళిపోతుంది. కాపారి కన్నాలక కదా పెద్ద కాపారి చిన్నదైన పచ్చిరాజ కన్ను 10 కిలోమీటర్ దూరం ఉన్న చిన్న వస్తువు కనబడుతుంది. ఆయన కన్ను ఎందుకు చిన్నది? ఇప్పుడు కాపారికి ఎప్పుడు కన్ను ఎలాగ ఉందని దూరంగా కనబడాలి. మేకల కన్ను ఎప్పుడు అప్పుడు అందుకని మేక తప్పిపోయినప్పుడు ఈ కనికరం ఉన్న కాబట్టి మేకలకి ఏం చేశారు? అక్కడికి వెళ్ళిన నడిచి అయితే తిరిగి అమ్మ తన బిడ్డలకి ఏం చేసింది? చెప్పండి. ఆ తండ్రి ఇదనా? కాదు కదా, అది నేను యెషయా గ్రంథంలో చెప్పాను. 103 కీర్తనలో దావీదు మహారాజుకు చెప్పిన మాట. తన కుమారుడు అదే చదవడం
13వ ఎస్ తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల తండ్రి తన కుమారుడు ఎదుట ఏమవుతుంది? అమ్మ ఏమవుతుంది? అదే కదా, తల్లి తన బిడ్డలకి ఏమవుతుంది? అది తండ్రి మాత్రమే మర్చిపోగదండి దేవుడు. దేవుడు నిన్ను మర్చిపోయి ఆయన సహోదరుడు ఆయన కాబట్టి మనం కూడా ఆయనకి ఇది సహోదరుడు అయిన పదం ఇంటిని ముందుకు నేను చెప్పాను. మనం కూడా సహోదరుడు అయిన కాబట్టి యేసు మన పాపం రక్షించడానికి వచ్చాడు. అందుకని నేను 18 వాక్యంలో వచ్చినప్పుడు ఆయన గది మారింది. గది మారుతుంటే ఏంటంటే గది మారు 18 వాక్యం తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి ఆయన శోధింపబడేది, శ్రమ పడేది. శోధింపబడు వారికి ఒకటి ఆయన వస్తే మనం శోధింపబడేది, శ్రమ పడేది. దాని రెండవది మన ఖర్చు చెప్తున్నారు. శోధింపబడిన వారి కొరకు ఆమె చెప్పండి. ఇది లేని కొందరు వచ్చి ఏమవుతున్నారండి, మమ్మల్ని పాఠాలు నేర్పించినప్పుడు నాకు పని చేయలేదు, ఆయనకి దాని గురించి ఏం లేదు, ఏంటి తెలియదు, తెలియలేదు కాబట్టి తెలిసినట్టుగా ఇలాగేలాగా చెప్తున్నారంటే యేసు అలాగంటే కాదు. ఆయన పరీక్షపడి శ్రమ పడింది. అంటే అటువంటి వాడు మన శ్రమలు వారికి ఏమవుతుంది? కొన్ని విషయములు మమ్మల్ని దేవుడికి నేర్పించారు. ఎందుకంటే తెలుసా, అటువంటి వాడికి మనం కూడా అర్థమైంది. లేకపోతే నీ ఏం చేయదు, నీకు అనుమతి లేదు చెప్తే ఏమవుతుంది? దేవదూతకి ఎప్పుడోడా సువార్త ప్రకటించరా చెప్తే చెప్తాడు. ఆడికేం లేదు, ఏడు అనుభవం రక్షింపబడలేదు. మనం వెళ్ళి చెప్తే మనకేముంది? వాళ్ళకేం లేదు. అదే యేసు ఆయన అనుభవించిన కాబట్టి అనుభవించిన నీ వేదన ఆయనకి నీ చెప్పద్దు, నీకు మొత్తం ఆయనకి ఎరిగి. నీ పోయిన రోజు చెప్పు, నా ఇదన్నీ ఎవరికి తెలియలేదు నాకు. అది కరెక్టే. నీ చెప్పి లోకంలో ఉన్న వారికి ఎవరికి అది కరెక్టే. అది మొత్తం ఎరిగిన వాడు ఆయన దూకి చెప్తున్నారే, నీదన్నీ నా వాక్యం చెప్పారు, నీ గురించి వేదన పడినప్పుడు నేను అన్ని ఎరిగి ఉన్నానని. అది కూడా నా పిల్లలకి తెలియలేదా ఆయన. ఒక విషయం చెప్పండి, నీకు అనుభవించిన ఏది ప్రాబ్లం ఫస్ట్ ఎవరు అనుభవించారు? ఆయన సహోదరుడు ఆయన కాబట్టి ఆ సహోదరు ఊహ, తలంపు, ఆలోచన, మనస్సు. నీ సహోదరుడు మనసు నీకు తెలియదా? నీ అక్క చెల్లి ఉన్నారు, అక్క చెల్లెల విషయం నీకు తెలియదా? అదే యేసు. యేసు తెలుసు, మనసు తెలుసు, నీ తలంపు తెలుసు, నీ మనసుల వేదన తెలుసు. దాన్ని ఎరిగిన వాడు యేసు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎందుకు? యేసు మన సహోదరుడు ఆయన కాబట్టి మన సహోదరుడికి కలిగినవన్నీ ఆయనకి తెలుసు. అటువంటి ఒక మహాజాతుడు భయపడకుండా, నమ్మకం విశ్వాసంలో ఓడిపోకుండా అబ్రహాముకి సారికి కలిగినట్టు విశ్వాసం మనం కూడా ఇద్దరిలో ఒక్క విశ్వాసం ముందుకు కొనసాగించడానికి దేవుడు మనకు అందరికి సహాయం చేయాలి. ఆపదలో నన్ను ఎన్నంటి ఉన్నా నా కాపై నీవై నన్ను ఆదుకొంటివి. ఆపదలో నన్ను ఎన్నంటి ఉన్నా నా కాపై నీవై నన్ను ఆదుకొంటివి. లోకమంతయు నన్ను విడిచినా, లోకమంతయు నన్ను విడిచినా,
ఒకటి వేల దేవాలయ ఆరాధన తర్వాత ఉపవాస ప్రార్థన పొడిగిన తర్వాత రాత్రి వేళకి మేము కలిసి తీరడానికి తీరడానికి దేవాలయం మా జీవితంలో కల్పించిన బాధ్యతలను కాబట్టి దేవాలయానికి స్తోత్రం. ఈ రాత్రి వేళ మేము ఈ వాక్యాంశాల ద్వారా వినగలిగే విశ్వాసం ద్వారా ప్రయాణ విశ్వాస జీవితాన్ని ప్రారంభించిన అబ్రహాము దానిని క్రియలతో దేవ విశ్వాసం క్రియలతో దానిని ముగింపు పరిస్థితి దేవ మా అందరికీ కూడా విశ్వాసానికి అప్పగించి తీరినట్ల నీకు ప్రజలకు విశ్వాసాన్ని అప్పగించే వారిగా మానేది దేవ మా జీవిత స్థితిగతుల్లో ఈ కాలం విశ్వాసానికి విపరీత దిశలో దేవ దేవుడుగా పరిగెడుతున్నప్పుడు దేవ విశ్వాసంతో కాకుండా దేవ మేము మా జీవితాన్ని కలిగించు దేవ సాక్షాత్ సమయంలో మేము కూడా దేవ చేయలేదు దేవ సింహాసనం ఎదురుగా పరిగెడుతూ అక్కడ అప్పగించబడిన శ్రేష్ఠ విశ్వాసాన్ని మా జీవితాన్ని మేము పరిశోధన కలిగించి చెప్పబడిన వాక్యం అందరి జీవితంలో అందరూ మమ్మల్ని విడిచిపెట్టినప్పుడు అందరూ మమ్మల్ని దోషించి తీరినప్పుడు దేవ నీకు మమ్మల్ని యాదవుని చేరుకుని దేవ అబ్రహాము తీసుకుని విశ్వాసంలో నడిపించినట్లుగా మమ్మల్ని నడిపించి దేవ విశ్వాస పార్టీ దేవ ఏ రీతిగా సంరక్షించారు అదే రీతిగా మమ్మల్ని సంరక్షించి నడిపించమని కోరుతున్నాను దేవ వాక్యాలు మా జీవితంలో సహాయం చేయండి. అది మాలో మానవస్తు పక్షాదాము ఆత్మిక శక్తిని కలిగించి బలపరిచి ధైర్యం ఈరోజు దేవానికి ఇప్పుడు మీ మానవ దేవానికి కృపలను మానవుని ముందుకు కొనసాగుతున్నాం. మా అందరి దేవానికి కృపలో దేవ కృపలను వాడి కృపలో నడిపించమనుకుంటున్నాం. రాజ్యం దయచేయండి అన్నోదయం దయచేయండి దేవ కృపా భాగ్యం దయచేయమనుకుంటున్నాం. 33 రోజులు జరుగుతున్న ఉపవాస ప్రార్థన పూజలలో దేవ అక్కడ దగ్గర మార్గ సందేశాలు అక్కడ దగ్గర మొదటి శక్తిలో అక్కడ చూసిన సహోదరులు అక్కడ ఇచ్చిన దేవ ఆత్మీయ సేవలు అభిషేకాలు మహాకార్యాలు జరిపించుకుంటున్నాం. అనే విషయాలు అందరూ సహాయం చేయండి. దీవులతో ఇక్కడ దేవానికి సహాయపరిచినందుకు దేవానికి సదాకాలం దేవుని సంపూర్ణ